లోకాసు వార్త 21వ అధ్యాయము 29 నుంచి 33 వరకు. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. అంజూరపు వృక్షమును సమస్త వృక్షములను చూడుడి. అటువలే మీరు ఈ సంగతులు జరుగుట చూచినప్పుడు దేవుని రాజ్యము సమీపమాయమని తెలుసుకునుడి. ఆకాశమును భూమి గతించును, కానీ నా మాటలు ఏమాత్రము గతింపవు. ప్రభు తన మాటలను మనందరి కొరకు దీవించి ఆయన పంచిపెట్టును గాక. పిల్లరా, యేసు ప్రభు ఈ లోకంలో మనలాగా జీవించాడు. ఆయన 33 సంవత్సరమే జీవించాడు. అయితే ఆయన జీవించిన కాలంలో 33 సంవత్సరంలో ఆఖరి వారం, లాస్ట్ వీక్ ఆఫ్ హిస్ లైఫ్, అప్పుడు చెప్పిన సంగతులు, ఇంకా వారం తర్వాత ప్రభు తాను ఏ పని నిమిత్తమై ఈ లోకానికి వచ్చాడో ఆ కార్యాన్ని పూర్తి చేసి మానవ కోటికి రక్షణ సంపాదించి ఆయన తిరిగి పరలోకానికి వెళ్తున్నాడు. వెళ్ళిపోతా ఉన్నాడు. ఎందుకు వెళ్తున్నాడు? మీకు స్థలం సిద్ధపరచ నేను వెళుచున్నాను. ఈ లోకంలో ఉన్నప్పుడు మన కొరకే ఆయన తహతహలాడాడు. ఆయన పరలోకానికి వెళుతూ కూడా నేను మీ కొరకు వెళుతున్నాను, స్థలం సిద్ధపరుస్తున్నాను. ఇంతమందికి పరలోకంలో స్థలాలు. కనుక ఆయన ఆ వారం, ఆఖరి వారం, ఇంకా వారం రోజుల్లో ఎవరైనా తన ప్రాణం పోతుంది అంటే ఎంత బాధపడుతుంటాడు ఆయన. ఆ బాధ ప్రక్కన పెట్టాడు. వారికి చాలా సంగతులు చెప్తా ఉన్నాడు. ఒక తండ్రి ఒక బిడ్డకు చెప్పినట్టుగా, తల్లి బిడ్డకు చెప్పినట్టుగా, నాన్న నేను వెళ్ళిపోతున్నాను, నీవు ఉంటావు కనుక కొంచెం జాగ్రత్తగా ఉండన్నా అమ్మ తల్లి అన్నట్టుగా ఆ ప్రభువు చెప్తున్నాడు. కనుక ఈ మాటలు మనం చాలా శ్రద్ధగా తీసుకోవాలి ప్రియులారు. ఈ అధ్యాయంలో 3 భాగాలు ఉన్నాయి ప్రియులారు. మొదటి 4 వచనాలు కానుకల గురించి చెప్తున్నాడు. ప్రభువైన క్రీస్తు కూడా దేవాలయానికి వెళ్ళాడు. ఆ సందర్భంలో ఒక ధనవంతుడు ఆయనకున్న ధన సమృద్ధిలో నుంచి కొంచెం తీసి అలా వేశాడు. అది గమనించాడు. అన్ని ఆయన కన్నులకి ఏది కూడా మరుగుండదు. తర్వాత పేద విధవరాలు ఏదో కొన్ని కాసులు వేసింది. అప్పుడు ఆయన ఎలా చెప్తున్నాడో తెలుసా? అతని కంటే ఈ పేదరాలు, ధనికుడి కంటే ఈ పేదరాలు చాలా ఎక్కువ ఇచ్చిందని చెప్తున్నాడు తన శిష్యులతో. ఎందుకంటే తనకు కలిగినంత, అంటే పేదవాళ్ళకి ఏముంటుందండి, ఆ రోజు ఏదో కష్టపడి సంపాదించుకున్న ఆ డబ్బు మొత్తం వేసేసిందంట. ఈయన మాత్రం కోట్లు ఉంటే ఏదో కొంత ఇవ్వదలుచుకున్నది. వాళ్ళు కూడా ఇస్తున్నారు బాగానే. అయితే మెచ్చుకున్న దేవుడు. ఎందుకంటే బీదలైన మీరు ధన్యులు, పరలోక రాజ్యం మీది. పేదవారి మీద ఆయన చాలా దయ చూపేవాడు కనుక అది చెప్పాడు. రెండవది 5వ వచనం నుంచి 28వ వచనం వరకు లోకాంతముల గురించి చెప్పాడు. ముందుగా చెప్పాడు యెరూషలేము యొక్క భవిష్యత్తుల గురించి చెప్పాడు. యెరూషలేమా, నిన్ను చాలాసార్లు నేను చేర్చుకోవడానికి ఇష్టపడ్డాను, కానీ నీవు వల్లకపోయినావు అని యెరూషలేము గురించి ఆయన బాధపడతాడు. కనుక ఆ యెరూషలేముకి జరగబోయేటువంటి విపత్తుల గురించి ఆయన ముందుగానే చెప్పాడు. తర్వాత ఇప్పుడు మనం చదువుకున్న భాగంలో ఆయన ఒక ఉపమానం లాగా చెప్తున్నాడు. జాగ్రత్తగా ఉండండి. మనం అనుకుంటాము రోజులు, కొత్త సంవత్సరం వచ్చింది, ఈ సంవత్సరం అంతా చాలా ఇదిగా ఉంటుంది అనుకుంటాం. సంవత్సరంలో ఏ పరిస్థితులు ఎప్పుడు ఎలా జరుగుతాయో మనకు తెలియదు. అందుకొరకే ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను. ఉపమానం అంటే ప్రియులారా, పరలోకపు సంగతులు భూలోక సంగతులతో పోల్చి చెప్పడం అన్నమాట. పరలోకపు సంగతులు భూలోక విషయాలతో పోల్చి చెప్పేదాన్ని ఒక పోలిక అన్నమాట. వాటిని ఉపమానము అంటారన్నమాట. పరలోకం విషయాలు మనం చూడలేదు కనుక మనం అవి ఉన్నది ఉన్నట్టుగా చెప్తే కూడా అర్థం కాదు.
కనుక పోలుస్తున్నాడు ఆయన. అందుకొరకే ఈ ఉపమానం చెప్పాడు. పిల్లరా, అసలు ఉపమానాలు బైబిల్ గ్రంథంలో 112 ఉన్నాయి. పాత నిబంధనలో 38 ఉన్నాయి. అవి ప్రవక్తలు చాలామంది చెప్పారు. తర్వాత ప్రతి నిబంధనలో మొట్టమొదటిగా ప్రభు అయిన క్రీస్తు 38 ఆయన చెప్పిన ఉపమానాలు ఉన్నాయి. ఉపమానం లేకుండా చూడండి, ఈ మాట చూడండి, అది మత్తయి సువార్త 13వ అధ్యాయం 3వ వచనం కాబోలు ఆ మాట చదివితే మంచిది. మత్తయి సువార్త 13వ అధ్యాయం 3వ వచనం. తన శిష్యులు అడుగుతారన్నమాట, ఏమయ్యా నువ్వు ఎప్పుడు ఉపమానం చెప్పి ఆ తర్వాత చెప్తావంటే ఆయన దానికి విషయం చెప్తున్నాడు. ఆయన వారిని చూచి చాలా సంగతులను ఉపమాన రీతిగా చెప్పాను, ఎట్టనగా ఇదిగో విత్తువడు అంటాడు. తర్వాత అది ఆ విషయాన్ని గురించి అడిగితే దానికి జవాబు చెప్తున్నాడు. తర్వాత 10వ వచనం 10-11 తర్వాత శిష్యులు వచ్చి నీవు ఉపమాన రీతిగా ఎందుకు వారితో మాట్లాడుతున్నావని ఆయనను అడుగగా ఆయన వారితో ఇట్లా, పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది, కానీ వారికి అనుగ్రహింపబడలేదు. ఈ లోకంలో ప్రజలందరూ పరలోక విషయాలు అర్థం చేసుకోగలరంటే అర్థం చేసుకోలేరు. అందుకొరకు తర్వాత అర్థం చేసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. అందుకొరకే ఆయన ఉపమాన రీతిగా చెప్తున్నాడు. కలిగిన వారికే ఇవ్వబడుతుంది అని. అంటే తన శిష్యులు తను నమ్ముకోబోయే వాళ్ళు మాత్రం ఈ యొక్క మర్మాలు తెలుసుకుంటారు, నమ్మలేని వారు ఈ మర్మాలు తెలుసుకోరు అని దీని భావం అన్నమాట అని చెప్తూ ఆయన ఇక్కడ చూడండి. తర్వాత ఇతర దేవుని దాసులు 16 రాశారు, మొత్తం 112 అన్నమాట. ఇక్కడ మాత్రం మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను ఏంటంటే, అంజూరపు వృక్షమును సమస్త వృక్షములను చూడమంటున్నాడు. ఆయన నా వైపు చూడుడి అంటాడు యేసు ప్రభు. భూదిగంతముల నివాసులారా నా వైపు చూడండి అంటాడు. అట్లాగే ఈ వృక్షాల వైపు చూడండి అంటున్నాడు దేవుడు. అంజూరపు వృక్షమును సమస్త వృక్షములను. ఇది పిల్లరా స్ప్రింగ్ సీజన్ అనే ఉన్నాయి. సీజన్స్ వచ్చి 4 లేక 5 ఉన్నాయి, మనకు బాగా తెలుసు. అది సంవత్సరం అంతా ఒకే సీజన్, ఋతువులు అట్లా ఉండవన్నమాట. స్ప్రింగ్ సీజన్ ఉంటుంది మార్చి నుంచి మే వరకు, దాన్నే వేసవికాలం ఉంటాం. రైనీ సీజన్ వర్షాకాలం ఉంటుంది, దాన్ని ఆటమ్ లేక రైనీ సీజన్ అంటారు. మాన్సూన్ సెప్టెంబర్ నుంచి నవంబర్ దాకా. తర్వాత వింటర్ ఉంటుంది, శీతాకాలం. అది పిల్లరా నవంబర్ నుంచి జనవరి ఫిబ్రవరి వరకు ఉంటుందన్నమాట. ఈ రీతిగా సీజన్స్ ఉంటాయి. కనుక పిల్లరా ఈ సీజన్లో ఏ సీజన్లో చెట్లు అవి తమ ఆకులని పాత ఆకులను పోగొట్టుకొని కొత్త ఆకులు వస్తాయన్నమాట, చిగురిస్తాయన్నమాట. అది అందరికీ తెలుసు చెట్లు ఏ రీతిగా చిగురించేది. అందుకొరకే తెలిసిన విషయాలను అని దృష్టిలో పెట్టుకొని ఆ పరలోకం విషయాలు ఇట్లుంటాయని ఆ ప్రభు పోల్చి చెప్తున్నాడు అన్నమాట. ప్రభు ఇక్కడ అంజూరపు వృక్షమును సమస్త వృక్షములు, అంజూరపు చెట్టుని ఇశ్రాయేలుకు పోలుస్తాడన్నమాట, ఇశ్రాయేలు దేశానికి ఆ ప్రజలు. కనుక సమస్త వృక్షములు చిగురిస్తూ ఉన్నాయన్నమాట. ఇప్పుడు చూడండి, ప్రపంచంలో పిల్లరా రాజులు పాలించిన, చక్రవర్తులు పాలించిన కాలం మనకు తెలుసు. నెబుకద్నెజరు నుంచి అంతకుముందు కూడా ప్రజాపాలన లేదు. అంతకుముందంతా చక్రవర్తులు రాజులు పాలించిన కాలాలు అన్నమాట. ఇప్పుడు మాత్రం ప్రజలే పాలిస్తున్నారు. పాలించబడేవారు ప్రజలు, పాలించేవారు ప్రజలు. ప్రజల కొరకు ప్రజలు పాలించేటువంటిదే మన డెమోక్రసీ. కనుక ఆ సంగతుల గురించి చెప్తున్నాడు. ప్రపంచంలో చివరి కాలం ఎలా ఉంటుందంటే
అది ఇలా ఉంటుందని చెప్తున్నాడు. చిగురిస్తూ ఉందన్నమాట. ఈ మానవ లోకంలో డెవలప్మెంట్ ఎక్కువగా ఇప్పుడే ఇంచుమించుగా ఒక 75 సంవత్సరాలు అక్కడ నుంచి మొదలైందనమాట. ఎందుకంటే బ్రిటిష్ వారు స్వాతంత్రం ఇచ్చారు మనకు 1947 సంవత్సరం ఆగస్టు 15, ఇస్రాయేల్ దేశానికి 1948 మే 14, ఇంకా చాలా దేశాలకు 60 దేశాలకి ఆ టైంలో ఇచ్చారట. శ్రీలంక అయితేనేమి ఇంకా అనేక దేశాలకి స్వాతంత్రం ఇచ్చారు. స్వాతంత్రం ఎప్పుడు ఇచ్చారో ప్రజలకి వారు జవాబుదారీతనంగా ఎవరున్నారో వారు ఆ ప్రజలు మెప్పు కొరకు ప్రజలు మళ్ళా అవకాశం వారు పాలించే అవకాశం వచ్చేదాని కొరకు చక్కని పాలన ఇచ్చేవాళ్ళు. ఎక్కువ డెవలప్మెంట్ జరిగింది ఈ యొక్క కాలంలోనే. కనుక ప్రజల మెప్పు కొరకు ఎన్ని డెవలప్మెంట్స్ ఎంత అభివృద్ధి చేశారు. కరెంటు కూడా వచ్చింది ఒక 100 సంవత్సరాల కిందనే. అంతకుముందు కరెంటు లేదు, విసనగర్రలు ఉండేది, ఇట్లా విసురుకునేది అన్నమాట. చెమటతో మనం బాధపడేది. ఇప్పుడు చల్లగా ఫ్యాను, లేకపోతే ఫ్యాన్ ఏంటి ఏసీలు అలవాటు అయిపోయింది. లిఫ్ట్లో వెళ్ళేటప్పుడు కూడా ఫ్యానే, చలికాలంలో కూడా ఫ్యానే. ఎందుకు అంత సుఖం పడుతున్నారు ప్రజలు? మీరు ఈ సీజన్లో పుట్టారేమో కానీ నేను 2 సీజన్లు చూసా, 2 కాలాలు చూసా. కరెంటు లేని కాలము, కరెంటు ఉన్న కాలం, వాట్ ఏ డిఫరెన్స్ ఇట్ ఈస్. అప్పుడు విసనగర్రతో చెమటలు పట్టిపోయేది వేసవి కాలంలో. అయితే ఇప్పుడు వేసవి అనేది తెలియటుందా, ఇంకా వింటర్ అనేది తెలియటుందా? అన్ని కాలాలు ఒకేలా ఉన్నాయి. ఈ సాఫ్ట్వేర్ మాత్రం ఇంటి దగ్గర వదిలిపెట్టి ఇంటి దగ్గర వేసి అక్కడికి వెళితే ఏసీ, ఎక్కడ కూడా ఏసీ, బస్సులు కూడా ఏసీ బస్సులు వచ్చినాయి, ఏసీ ట్రైన్లు. అంత సుకుమారం మరి. కనుక పిల్లరా చాలా డెవలప్మెంట్ అన్నమాట. 75 సంవత్సరాలు ప్రజాపాలనలో ప్రజల యొక్క మెప్పును కోరి మరలా వారు అవకాశం కొరకు చక్కని పాలన పోటీ పడి ఈయన 6 పథకాలు అంటాడు ఒక ఆయన, ఇంకొక ఆయన 9 అంటాడు నవరత్నాలు. పోటాపోటీగా పరిపాలన జరిగిస్తూ ఉన్నారన్నమాట. ప్రజలు సుఖంగా నెమ్మదిగా ఉన్నారు. ఏమి పాలన అండి ఇది, మళ్ళా ఆయనే రావాలయ్యా అన్నట్టుగా ఉన్నారన్నమాట. కాబట్టి పిల్లరా, మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను. అంజూరపు వృక్షమును సమస్త వృక్షములు, అంజూరపు చెట్టు అంటే ఇశ్రాయేలు దేశాన్ని చూస్తుంది. ఇశ్రాయేలు దేశం కూడా ఏ నాడు కంటే కూడా ఈ రోజుల్లో అభివృద్ధి చెందిపోయింది పిల్లలు. సొలొమోను కాలము బాగున్నది, దావీదు కాలం బాగున్నది, ఇప్పుడు ఇంకా కూడా బాగానే ఉన్నది. ఎందుకంటే అక్కడ పెద్ద పెద్ద నిపుణులు ఉన్నారు, అన్ని కనిపెట్టిన వారు వాళ్ళే. ఆ విజ్ఞానాన్ని ప్రపంచానికి అనేక దేశాలకి వారు ఇచ్చి వారు సంపాదన, ఈనాడు సాఫ్ట్వేర్ అంతా కూడా వాళ్ళపైనే ఆధారపడిందంట. అసలు అమెరికా ప్రభుత్వం రన్ అయ్యేది కూడా వాళ్ళ వల్లనేనని నేను విన్నాను నేను. కాబట్టి పిల్లల ఇశ్రాయేలు దేశం చిగురిస్తూ ఉంది. తర్వాత సమస్త దేశం, అంజూరపు చెట్టు అంటే ఇశ్రాయేలు దేశము, సమస్త వృక్షం అని అంటే అన్ని దేశాలు పోటాపడి ఒక్కొక్క దేశం. అమెరికా ఇంకా అడ్వాన్స్గా ఉన్నది, మన దేశం తీసుకోలేదు, ఇప్పుడు పుంజుకుంటా ఉంది. ప్రజలు జనాభా పరంగా ఎక్కువైనప్పటికీ పోటీ పడుతుందన్నమాట. ఆ దేశాలు ప్రపంచ దేశాలతో మన దేశం కూడా పోటీ పడతాం. కాబట్టి సమస్త వృక్షములు ఫలిస్తూ ఉన్నాయి, చిగురిస్తున్నాయి పిల్లలు. కనుక వసంతకాలము అప్పుడే సమీపమైనని మీ అంతటి మీరు తెలుసుకోవాలా. ప్రతి ఒక్కరు తెలుసుకుంటారన్నమాట. సీజన్స్ మారేది అర్థమైపోతుంది అందరికీ. కనుక ఈ సంగతులన్నీ మీరు చూచినప్పుడు చూడండి పిల్లరా, మార్కు సువార్త 13వ అధ్యాయం, మార్కు సువార్త 13వ అధ్యాయము, అక్కడ ఒక మాట చెప్తున్నాడు చూడండి.
13వ అధ్యాయం 28, 29. అంజూరపు చెట్టును చూచి ఒక ఉపమానము నేర్చుకునుడి. దాని కొమ్మ ఇంకా లేతదై చిగురించినప్పుడు వసంతకాలము సమీపముగా ఉన్నదని మీకు తెలియను. ఆ ప్రకారమే మీరు ఈ సంగతులు జరుగుట చూచినప్పుడు ఆయన సమీపముననే ద్వారము దగ్గరనే ఉన్నాడని తెలుసుకునుడి. ఇవన్నీ జరుగు వరకు ఈ తరం గతింపదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. పిల్లరా, ఇవి జరుగుతూ ఉన్నాయి. కాలాలు మారుతున్నాయి, అభివృద్ధి మారుతుంది, ప్రజలు సుఖంగా ఉన్నారు. ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఏం తెలుసుకోవాలంట? అప్పుడు ఆయన సమీపముననే, ఎవరు ఆయన? ప్రభువైన క్రీస్తు సమీపముననే ద్వారము దగ్గరనే ఉన్నట్టు. ఒకవేళ ఎవరైనా మన గెస్ట్లు వచ్చారనుకోండి, చాలా దూరం నుంచి వచ్చేవాళ్ళు, మన ఇంటి ముందరే ఉన్నారు, ఇంకెంత టైంలో మన ఇంట్లోకి వస్తారు? కాలింగ్ మిగిలినట్టు తలపేసుకుంటారు, రావడం, అంతే కదా. అట్లా ఉందన్నమాట. ఇప్పుడు మన ప్రభు రాకడ గురించి నేను ఇంకా చిన్నగా మీకు ఇంట్రొడ్యూస్ చేస్తాను అనమాట. యేసు ప్రభు వస్తాడని 2000 సంవత్సరాల నుంచి అనుకుంటున్న మనం, ఆ కాలం దగ్గరకు వచ్చింది. ప్రభు పిల్లలకి ఇది సంతోషం. ఈ లోకంలో ఉన్న పరిస్థితులన్నీ పోగొట్టుకుని ఆయన పిల్లలముగా ఆయన రాజ్యంలో ఆనందించే అది రోజులు రాబోతూ ఉన్నాయి. కనుక ఇవన్నీ చూసే సమయంలో ఆయన ద్వారము దగ్గరనే ఉన్నాడని తెలుసుకునుడి. సమీపమనే ఉన్నాడు, ద్వారము దగ్గరే ఉన్నాడు. యేసు ప్రభు రాకడ చాలా సమీపంగా ఉన్నదన్నమాట. అసలు ఇంకా రోజుల్లోనని కూడా చెప్పేస్తున్నారు కొంతమంది. మరి అట్టా చెప్పకూడదు, కానీ మొత్తానికి సమీపంగానే ఉన్నది. కనుక సమీపంగా ఉంది కనుక మనం సంతోషించాలా, మనం సిద్ధపడాలా. యేసు ప్రభు రాకడ కొరకు ప్రజలు సిద్ధపడాలన్నమాట. నమ్మని వారైతే తమ పాపములను ఒప్పుకొని క్షమాపణ పొంది యేసు ప్రభు మానవ కోటి రక్షణ కొరకు ఈ లోకానికి దిగి వచ్చాడు, తన ప్రాణాన్ని ధారపోసాడు. మీరు ఎవరిని వెతుకుతున్నారు అంటే, నజరేయుడు అనేటువంటి వీరిని వదిలిపెట్టండి, నన్ను పట్టుకోండి అన్నాడు. మన శిక్ష ఆయన భరించి మన రక్షణ కొరకు ఆయన శ్రమలు పొంది ఆయన శరీరంలో నుంచి రక్తం కార్చాడు. ఎందుకంటే రక్తము చిందింపకుండా పాప క్షమాపణ లేదని ఆ ప్రభు ఆయనే ధర్మశాస్త్రాన్ని మనకిచ్చినవాడు. ఆయన రాసినటువంటి ఆయనే ఏ ధర్మశాస్త్రము పాపము చేస్తే శిక్ష ఉందని చెప్తుందో ఆ శిక్షను మన మీద వేయకుండా తన ప్రజలను, తను సృష్టించిన ప్రజలను రక్షించడానికి ఆ లోకరక్షకుడు ఈ లోకాల్లో జన్మించి మనందరికి రావాల్సి లోక పాపములను మోసుకుని పోయిన దేవుని గొర్రె పిల్ల వలె శిక్ష పొందవలసింది. మనం పాపం చేసింది మనమే, శిక్ష కూడా మనమే పొందాలి. అయితే ఆ శిక్షను ప్రభువైన క్రీస్తు తాను భరించినాడు పిల్ల. అదే కనుక క్రీస్తు శకంలో ఆయన వచ్చి 2000 సంవత్సరాల కిందట మన శిక్షను భరించి మనల్ని రక్షించడానికి ఆయన చేసిన కార్యమే సిలువ కార్యం. కనుక యేసు ప్రభు పుట్టికి ఎదిగిన నీవు ఆయన ఈ లోకములో చేసిన అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు తెలుసుకునే నీవు ఆయన మన కొరకు సిలువనెక్కాడని, ఆయన ఏ నేరము చేయని పరిశుద్ధుడని, మనల్ని ధనవంతులుగా చేయడానికి, మనలను పరిశుద్ధులుగా చేసి ఆయన పరలోక రాజ్యానికి మన తప్పులు క్షమించి ఆయన రక్తం చేత శిక్షను తీసివేసి కడిగివేసి ఆయన బిడ్డలకు అంగీకరించి పరలోకాన్ని చేర్చడానికి వచ్చినాడు. వచ్చిన ఆ ప్రభు వెళ్ళిపోతూ, నేను మీకు రాజ్యం సంపాదించుకొని వస్తాను, నేను స్థలం సిద్ధపరచడానికి వెళ్తున్నానని చెప్పి ఆయన చాలా కాలం అయిపోయింది పిల్లలు. 2000 సంవత్సరాలు అంటే మాటలా పిల్లరా? ఒక మనిషి ఆయుష్ మహాజీవిస్తే 100 సంవత్సరాలు. అసలు తరం అనేది 40 లేక 50 సంవత్సరాలే. ఎన్నో తరాలు. ఈ 2000లో 2000 డివైడెడ్ బై 50 వేస్తే 40 తరాలు. 40 తరాలనా? 400 తరాలు. కాబట్టి పిల్లరా, ఈ తరాలన్నింటిలో
ఆ ప్రభు మనకు తరతరాలుగా యుగయుగాలుగా మనల్ని ఎలా కాపాడాడో, మనకంటే ముందు వారిని, మనకు తర్వాత రాబోయే వారిని ఆ మహాదేవుడు పోషిస్తున్నాడు. ఆయన కాపాడుతున్నాడు. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకొడు నిద్రపోడు అన్నారు. దేవునికి నిద్ర ఉండదు పిల్లారా. తన ప్రజలు ఈ 800 కోట్ల మంది ప్రపంచ జనాభా, వీరందరికీ తెల్లవారు లేస్తే ఎంత ఆహారం కావాలి, ఎంత నీరు కావాలి, ఎంత గాలి కావాలి, ప్రాణవాయువు. ఒక రోగికి వెంటిలేషన్ పెడితే వేలల్లో ఛార్జ్ చేస్తారు. ఆ మహాగణుడు ఉచితంగానే ఆయన గాలిని, ఆక్సిజన్ ఇస్తున్నాడు. మనకు తన సూర్యుని ఉదింప చేస్తున్నాడు. ఆయన చేసిన ఉపకారాలు మర్చిపోతున్నాడు మానవుడు. అందుకొరకే మర్చిపోకుండా మనం ఈ లోకంలో జీవించాలని ఆ ప్రభు కోరుతున్నాడు. జాగ్రత్తగా ఉండమంటున్నాడు. చాలా కాలం గడిచిపోయింది, మీరు జాగ్రత్తగా ఉండండి. యెరూషలేము ఇంకా అన్ని దేశాలు అభివృద్ధి చెందుతూ ఉన్నాయి. ఇటువంటి కాలంలోనే ప్రభు అయిన క్రీస్తు జనులు సంతోషంగా ఆనందంగా వారు ఏది అసలు ప్రభు వస్తున్నాడన్న ఆ ఎలుగు కూడా లేకుండా జీవించే కాలంలోనే ప్రభు అయిన క్రీస్తు నోవహు దినాలలో ఎలాగున్నదో, లోతు దినాలలో ఎలాగున్నదో అలాగే మనిషి కుమారుని దినములలో కూడా జరుగుతుందని చెప్పాడు. కనుక మనం అనుకునే గడియలో ఆ ప్రభు రాబోతున్నాడు. కనుక మనమందరము మన భక్తిని, విశ్వాసాన్ని అభివృద్ధి చేసుకోవాలి. మన భక్తిని, విశ్వాసాన్ని అభివృద్ధి చేసుకోవాలి పిల్లలు. అంతేగాని ఉన్న విశ్వాసాన్ని, ఉన్న భక్తిని చిన్నగా పోగొట్టుకునే వాళ్ళని ఉండకూడదు. ఈ లోకము ఆశలు చూపెడుతుంది. ఈ లోక ఆశలకు నువ్వు ఆకర్షింపబడి నిన్ను ప్రేమించి నీకు అపరలోకాన్ని ఇచ్చేటువంటి ఆ దేవునికి దూరం కాకూడదు పిల్లలు. తప్పిపోయిన కుమారుల్లాగా, తప్పిపోయినారు, మళ్ళీ తిరిగి వచ్చినాడు ఆ కుమారుడు. మరలా కుమారుడిగా ఆయన స్వీకరించబడ్డాడు. కనుక ప్రియులారా, ఇది అబ్రహాముకి దేవుడు వాగ్దానం చేసినటువంటి ఆ భూమి. నీకు ఒక దేశాన్ని ఇస్తాను, ఆ దేశంలో నీ సంతతి వారిని అభివృద్ధి చేస్తాను అన్నాడు 4000 సంవత్సరాల కిందట. ఆ ఇశ్రాయేలు దేశాన్ని అభివృద్ధిని గురించి చెప్పాడు. ఇప్పుడు ఇశ్రాయేలు దేశ పరిస్థితి, వారికి ఎప్పుడు చుట్టుప్రక్కల ఉన్నటువంటి వారితో ఇబ్బందులే. ఇటీవల మనం చూసాం కదా ఎన్ని ఇబ్బందులు. అసలు వారిని లేకుండా చేయడానికి ప్రయత్నం ఎంతో జరుగుతూ ఉంది. కానీ అయితే వారిని లేకుండా ఎవరు చేయలేరు. ఆ ప్రజలను కాపాడేవాడు దేవుడు. కనుక అబ్రహాముతో దేవుడు ఒక నిత్య నిబంధన చేశాడు. ఆ నిబంధన ప్రకారమే ఇశ్రాయేలు దేశము నేటికి నిలిచి ఉన్నది. కనుక పిల్లరా, అయితే ఆయన నమ్మకత్వాన్ని కోరుతున్నాడు ఆ ప్రజల పట్ల. వారు నమ్మకంగా లేరు. అందుకొరకే అనేక సార్లు వారు అనేక దేశాలకు చెదరిపోయినారు. వారంతా ఇప్పుడు తిరిగి వస్తున్నారు. ఇప్పుడు ఇంచుమించుగా 1 కోటి కూడా లేరంట వారి జనాభా. ఆ 1 కోటి ఇక 1 కోటి కంటే తక్కువ ఉన్న ఆ జనాభాను చూసి పెద్ద దేశాలు భయపడుతున్నాయి. ఒక దేశంలో ఒక అభివృద్ధి జరగాలంటే, విజయం కావాలంటే వాళ్ళ సలహా తీసుకోవాలన్నమాట. బ్రిటన్ పరిపాలన ఎలా ప్రారంభమైందంటే వాళ్ళకి టెస్టులు కనుక్కొని వాళ్ళకి ఇచ్చినందుకు ఆ సెకండ్ వరల్డ్ వార్లో వారు విజయం పొంది బ్రిటిష్ సామ్రాజ్యం సూర్యుడస్తమించిన సామ్రాజ్యంగా విలసిల్లింది ప్రియులారు. దానికి కానుకగా ఇశ్రాయేలు ఒక దేశంగా లేనప్పుడు వారు మెచ్చి 1948 సంవత్సరం మే నెల 14వ తారీఖున ఆ ప్రజలను మీరు స్వతంత్రులుగా ఉండండి, మా పరిపాలన కింద మీరు ఉండనక్కర్లేదు అని ప్రేమించి వారికి ఇచ్చినాడు. కనుక అది ఫలిస్తూ ఉన్నది. ఆ ఫలించే సందర్భంలో అభివృద్ధి చెందుతూ ప్రజలు సంతోషంగా ఉన్నటువంటి సమయంలో ప్రభు అయిన క్రీస్తు ఆయన రాబోతూ ఉన్నాడు. ఆయన రాకడ 2 విధాలుగా ఉంటుంది. మొట్టమొదటి తన ప్రజల కొరకు వస్తాడు. ఇప్పుడు చెప్పింది ఈ భాగంలో ఆయన ఇశ్రాయేలు ప్రజల కొరకు వచ్చేది. అంటే భూమి మీదకి యేసుప్రభు వచ్చేది. అదే అంత దగ్గరగా ఉంటే దానికంటే ముందుగా 7 సంవత్సరాలకు ముందు సంఘం కొరకు వచ్చేది. మన కొరకు వస్తాడు, మధ్య ఆకాశానికి వస్తాడు. కడబూర అవుతుంది. అప్పుడు తన ప్రజలు ఆయన
ఇప్పుడు మనమంతా మహిమ దేహాలతో పైకి వెళ్ళిపోతాం. ఒకవేళ మనకంటే ముందు చనిపోయినటువంటి మన పితరులు, పెద్దవాళ్ళు, తల్లిదండ్రులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, బంధువులు కావచ్చు, ప్రభుని నమ్ముకుని చనిపోయిన వారు మరలా వారు శరీరం ధరించుకొని మహిమ దేహంతో క్రీస్తుని ఎదుర్కొంటారు. వారందరూ మరలా 7 సంవత్సరాలు ఆయన ఇచ్చేటువంటి ఒక గొప్ప విందులో పాల్గొని ఆ తర్వాత బహుమానాలు పొంది తిరిగి ఆయనతో కూడా సంఘాన్ని తీసుకొని, ఆయన బిడ్డలను తీసుకొని ఈ భూలోకానికి రాబోతూ ఉన్నాడు. ఆ సంగతులు అన్నమాట ఇక్కడ చెప్పింది. మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను, అంజూరపు వృక్షమును సమస్త వృక్షములను చూడుడి, అవి చిగురించుడు చూచి వసంతకాలము అప్పుడే సమీపమాయనని. ఏది సమీపమైందంట? ఆయన రెండవ రాకడలో రెండవసారి భూలోకానికి వచ్చేది సమీపంగా ఉందని చెప్తున్నాడు. అయితే అంతకంటే ముందుగా 7 సంవత్సరాలు ఆయన నమ్మిన పిల్లల కొరకు మధ్యాకాశానికి వస్తాడు. అది ఇంకెంత సమీపంగా ఉంది. ఇప్పుడు సికింద్రాబాద్ సమీపంగా ఉందని అనుకోండి. ఆయన మనం ఎక్కడికి వచ్చాడని అంటాడు అనమాట. నేను సమీపంగా ఉన్నాను. ఎక్కడ చెప్పాయంటే సికింద్రాబాద్లో ఉన్నాను అన్న. సికింద్రాబాద్ సమీపంగా ఉంటే అమీర్పేట ఇంకా సమీపంగా ఉంది. అదనమాట డిఫరెన్స్. ఇంకా దగ్గరకు వచ్చాడనమాట. ఇంకా దగ్గరికి వస్తూ ఉన్నాడు ఆయన. రోజులు గడిచే కొద్ది, సంవత్సరాలు గడిచే కొద్ది చాలా దగ్గరగా ఎక్కడున్నాడు? ఇంటి ముందే ఉన్నాడు. ఇంకా రెడీ టు కమ్ అన్నట్టుగా. కాబట్టి ఇక మనకు నిర్లక్ష్యంగా ఉంటూ తగదు. అందుకొరకే జాగ్రత్తగా ఉండండి శిష్యులారా, దేవుని పిల్లలారా, జాగ్రత్తగా ఉండండి. తల్లి తండ్రి ఒక కుమారుడికి కుమార్తెకు తన పిల్లలకు జాగ్రత్తలు చెప్పినట్టుగా ప్రభు అయిన క్రీస్తు ఈ లోకములో తాను జీవించిన ఆఖరి వారములో ఆయన అనేక సంగతులు ఉపమాన రీతిగా చెప్తున్నాడు. ఉపమానం ఎందుకు చెప్పాడు అర్థం చేసుకోలేరని. అపరలోకపు గొప్ప సంగతులను ఈ భూలోకంలో ఉన్న చిన్న చిన్న విషయాలు తీసుకొని వారికి చెప్తున్నాడు అన్నమాట. చిన్నపిల్లలకు పెద్దవారు చెప్పినట్టుగా. కనుక పిల్లరా, ప్రభు చెప్తున్నాడు ఆయన, చూడండి పిల్లలు, అటువల్లే మీరు ఈ సంగతులు జరుగుతూ చూచినప్పుడు, ఇప్పుడు చూస్తూనే ఉన్నాం. యుద్ధాలు వచ్చినాయి, భూకంపాలు. జపాన్లో చూసాంగా, ఇంకా అనేక దేశాలలో అలాగే బిల్డింగ్స్ పడిపోతూ ఉన్నాయి. నాకు ఎందుకో 2 రోజుల కిందట కళ వచ్చింది. కళ అంటే ఇంచుమించుగా పాప ఇంకా లేచేటువంటి సమయం అనమాట. నేను నిద్ర లేచేస్తాను. ఆ సమయంలో ఏం చేస్తుంది, నేను ఒక రూట్లో నడిచిపోతూ ఉన్నాను. నేను నడిచిపోతూ ఉంటే ప్రక్కన బిల్డింగ్స్ అలా కూలిపోతూ ఉన్నాయి. అప్పుడు ఏసయ్యా అది పెద్ద కేక వేస్తూ ఉన్నా. అంటే నేను కూడా అక్కడ కూలిపోతాను అన్నట్టుగా. మనం ఎందుకు కోలుతాం అనేటప్పటికి నేనుండే ప్రాంతం బాగానే ఉంది. అక్కడ పడిపోతాను టప. ఈ మధ్య మనకు వీటిలో చూపెట్టారు టీవీస్లో, ఈ వీటిలో అంతా పడిపోతూ ఉంది బిల్డింగ్స్. అంటే నేను ఈ మధ్య అంతా చూసా వాటిని, ఆ సీన్స్. అవే నాకు విన్నాయో మరి ఎందుకు వచ్చిందో ఐ డు నాట్ నో. ప్లీజ్, నేను ఎవరికి చెప్పలేదు, ఇప్పుడు సభాముఖంగా చెప్తున్నాను. ఈ మధ్య జరిగే సంగతులు అన్నింటినీ కావు పిల్లలు. భయంకరమైన తుఫానులు వస్తున్నాయి, ప్రకృతి విలయాలు జరుగుతూ ఉన్నాయి, భూకంపాలు జరుగుతూ ఉన్నాయి. మనమేమో మనకు జరగలేదు కాబట్టి మనం అలా చూడటం, మనం మర్చిపోవడం. అదే ప్రపంచ ప్రజలు వణికిపోతున్నారు పిల్లరా. చలికి వణకటం కాదు, జరిగే దృశ్యాలకి, జరిగే కార్యాలకి. మరి నేను నిబ్బరంగా ఉన్నామే? అలా ఉండవద్దు, జాగ్రత్తగా ఉన్నాం. ఎప్పుడో నేడో రేపు ప్రభువైన క్రీస్తు రాబోతా ఉన్నాడు. మొదట మానవునికి రక్షణ కావాలి కనుక యేసు ప్రభు వచ్చి అప్పుడే రాజ్యం ఇచ్చేస్తాడు అనుకున్నారు వాళ్ళు. ఆయన మొదటి మానవులను రక్షించాలి కదా, వారి పాపములను తీసివేయడానికి కదా. పాపములను తీసివేయడానికి, పాపములను రక్షించడానికి, పాపానికి శాంతికరమే ఉండటానికి యేసు ప్రభు వచ్చారు. ఆ కార్యం చేసి మరలా ఆయన ఇప్పుడు 2000 అయిపోయింది, ఇంకా రాలేదని మనం అనుకుంటున్నాం. కానీ ఆయన చాలా బిజీలో ఉన్నాడు. స్థలాలు ఎంతమంది పరలోకానికి వస్తారో, వారు చేసిన పనులేంటి, వారికి ఎలా డిస్ట్రిబ్యూట్ చేయాలా ఈ పరలోకాన్ని
ఆ పరలోకంలో అవన్నీ ఆయన ఆలోచన చేస్తున్నాడు, చేపిస్తూనే ఉన్నాడు. అన్నీ పూర్తయిన తర్వాత ఆయన రాబోతూ ఉన్నాడు. అందుకొరకే ఈ కాలాలు చెప్తున్నాడు. మనం ఎన్ని ప్రసంగాలు విన్నా ప్రియులారా, యేసు ప్రభువు రాకడల గురించిన ప్రసంగాలు లేకుండా ఇప్పుడు అందువరకు నేను ఒక సజెషన్ సండే స్కూల్ టీచర్స్ కూడా ఇవ్వాలనుకుంటున్నా. మీరు ఎంతసేపటికి అబ్రహాము గురించి, యోసేపుని గురించి, ఇంకా దానియేలు దావీదుని గురించి చెప్తున్నారే కానీ వారందరూ పాత నిబంధన భక్తులే, మంచివారే. మరి ప్రభువైన క్రీస్తు ఉపదేశాలు చెప్పండి ఏంటి చిన్నపిల్లలకి? యేసయ్య వస్తున్నాడు అంటే ఎంత మేలు ప్రియులారా, ప్రజలకి ఎంత మేలు నీకు నాకు. నువ్వు ఎన్ని కథలు చెప్పినా యేసయ్య కథ చెప్పకుండా యేసు ప్రభు వస్తున్నాడు ఈ లోకానికి, ఆయన మొదటగా వచ్చి ఇంత కార్యాలు చేశాడు అని చెప్పకపోతే వారిని నువ్వు రక్షణలో నడిపించగలవా? చాలామంది ఏదేదో చెప్తానే ఉన్నారు. కొన్ని దేశాలలో నేను విన్న సంగతి, వారి చిన్న పిల్లలతో కూడా 12 ఏళ్ళు 10 ఏళ్ళు దాటిన పిల్లలకు కూడా వారు ప్రభువైన క్రీస్తుని గురించి వారికి కోలుషంగా అంటే బాగా ఫుల్గా ఉన్న విషయాలని చెప్పి రక్షణలోకి నడిపించి బాప్తిసాలు ఇస్తున్నారంట. అక్కడ వచ్చేస్తూ ఉందని వాళ్ళు అంత సిద్ధపడుతున్నారు వాళ్ళు. మరి మనం ఎలా ఉన్నాం ప్రియులారా? 2023 ఉన్నట్టుగానే 2024 ఉన్నట్టుగా ఉంటుందని భావిస్తున్నాం మనం. కాదు, ఏదో జరగబోతుంది. మనం అనుకున్న గడియలో ప్రభువైన క్రీస్తు రాబోతూ ఉన్నాడు. కనుక మనము 436 పాట, చిన్న పాట పాడుకుని నేను ముగిస్తాను. 436. అనుకోని గడియలో ఆ ప్రభువే వచ్చును, అందరికీ తగిన జీతము ఆయనే తెచ్చును. అనుకోని గడియలో ఆ ప్రభువే వచ్చును, అందరికీ తగిన జీతము ఆయనే తెచ్చును. దీన మనసును కలిగుండుడి, మీ దీపములను వెలుగనీయుడి. దీన మనసును కలిగుండుడి, మీ దీపములను వెలుగనీయుడి. ప్రభువు వాచును పరము నుండి, తాటగానే తలుపు తీయుడి. అనుకోని గడియలో ఆ ప్రభువే వచ్చును, అందరికీ తగిన జీతము ఆయనే తెచ్చును. తినుచు త్రాగుచు తిరుగకుమా, తరుణమిదే పిలుపును వినుమా. తినుచు త్రాగుచు తిరుగకుమా, తరుణమిదే పిలుపును వినుమా. ప్రభు రక్షణను గుర్తెరుగుమా, ఎదురు తిరిగి నశింపకుమా. ప్రభు రక్షణను గుర్తెరుగుమా, ఎదురు తిరిగి నశింపకుమా. అనుకోని గడియలో ఆ ప్రభువే వచ్చును, అందరికీ తగిన జీతము ఆయనే తెచ్చును. వెళ్ళారు మన వారు ఎక్కడికి? ఫారిన్. తెస్తారు చాలా. మా కుమారుడు వెళ్ళాడు, ఎన్నెన్నో తెచ్చాడు. వాళ్ళ తల్లికి తెచ్చాడు, నాకు తెచ్చాడు, వారి చెల్లికి తెచ్చాడు, చిన్నపిల్లలకి, పెద్దవాడికి. మన వాళ్ళు కూడా తెస్తారు, మన ప్రభువు కూడా తెస్తాడు.
తెచ్చేందుకే వెళ్ళాడు అయ్యా ఆ ప్రభు. నువ్వు పొందేదానికి సిద్ధంగా ఉండాలని ఆ ప్రభు కోరుకుంటున్నాడు. కనుక అంజూరపు చెట్టు చిగురించినప్పుడు వసంతకాలము దగ్గరగా ఉందని మనం తెలుసుకోవాలి. ఈ సంగతులన్నీ జరుగుతున్నప్పుడు ఎన్నో జరుగుతున్నాయి. ప్రపంచ దేశాల్లో అభివృద్ధి నాటికి పెరిగిపోతూ ఉంది. వింత వింత అయిన పరిస్థితులు మన లోకంలో చూస్తూ ఉన్నాం. ఎక్కడ అభివృద్ధి, ఏ కాలంలో జరిగింది ఈ అభివృద్ధి, ఎందుకు జరుగుతున్నది అంటే ఈ యొక్క ఇది మనకు సమీపంగా ఉందన్నమాట. యేసయ్య రాకడ దగ్గరగా ఉన్నది, ఆయన పాలన దగ్గరగా ఉన్నది. ఇశ్రాయేలు ప్రజలకు ఆ పాలన గురించి, ఆ రాజ్యాన్ని గురించి చెప్పినాడు సమీపంగా ఉందని. మరి అంతకంటే ముందుగా యేసు ప్రభువును నమ్మినటువంటి సంఘం ఉన్నది, ఆయన పిల్లలు ఉన్నారు, సార్వత్రిక సంఘము, లక్షల కొలది ఉన్నారు, ప్రజలు కోట్ల కొలది ఉన్నారేమో. వారందరిని ఇంకా 7 ఏళ్ళు ముందుగా తీసుకుని పోతాడు. అదే సమీపంగా ఉన్నప్పుడు ఇంకా 7 ఏళ్ళు ముందుగా ఆయన నమ్మిన పిల్లల కొరకు ఆ ప్రభు వచ్చేది ఇంకెంత సమీపంగా ఉన్నది. కనుక నేను ఎన్నిసార్లు చెప్పినా ఆయన సమీపంగా ఉన్నాడు. వసంతకాలము సమీపంగా ఉన్నది. కనుక మనం జాగ్రత్త పడదాం. మన అన్ని విషయాలు, ఏదైనా విశ్వాసము సరిగా లేదా, ప్రభు కొరకు నువ్వు ఏదైనా చేయాలన్నది చేయలేకపోతున్నావా, అసలు ప్రభుని నమ్మడానికి ఇంకా ఆలస్యం చేస్తున్నావా? వద్దు, ఆలస్యం చేయవద్దు. త్వరగా సిద్ధపడి ఆ ప్రభువుకి సంతోషంతో ఆయన్ని ఎదుర్కొని మనం జీవించాలని ఆ ప్రభు కూడా ఫలా నమ్మకమైన నా కుమారుడు, నా కుమార్తె అని పిలిపించుకోవాలని చేత బహుమానాలు అత్యధికంగా పొందాలని ప్రభు గారిని నేను కోరుకుంటూ నేను ముగిస్తున్నాను. అందరికీ వందనాలు. ప్రభు దేవుడు ఈ చిన్న వర్తమానాన్ని మనందరి కొరకు దీవించుకున్నాడు.